హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? మనం ఇవాళ కొత్త M10 గన్ స్కిన్ వచ్చింది. అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ స్పిన్ చేద్దాం. అందులో మనకి ఏ గన్ బాగుందో అది తీద్దాం. లెట్స్ గో, ఒకసారి వెళ్ళి చూద్దాం. గన్ స్కిన్ మీరు అందరూ ముందే చూసుంటారు. గన్ స్కిన్ కొత్తగా ఇచ్చిన గన్ స్కిన్లో అయితే యాట్రిబ్యూట్స్ ఏమి అంత అనిపించట్లేదు. నాకైతే ఏమనిపించట్లే. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ది అయితే యాట్రిబ్యూట్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది. ఈ బ్లూ కలర్ది అయితే నాకేం అంత అనిపించట్లేదు. మనం స్పిన్ చేద్దాం. బట్ ఏంటంటే మనకి లక్కీగా ఈ డాగ్దైనా రావచ్చు, లేకపోతే ఆ బ్లూ కలర్ M10 అయినా రావచ్చు. లక్కీగా వస్తే ఓకే ఫైన్, లేకపోతే మనం ఏం చేద్దామంటే ఎక్స్చేంజ్ చేసేద్దాం. దాన్ని రెడ్ M10 తీసేసుకుందాం. ఎందుకంటే ఈ రెండు M10s మనకేమంత అనిపించట్లేదు. లెట్స్ గో, మనం స్పిన్ చేద్దాం. మన లక్ బాగుంటే ఏమైనా వస్తుందేమో చూద్దాం. 14 టోకెన్స్ ఉన్నాయి. లెట్స్ గో, స్పిన్ చేస్తున్నాను. లెట్స్ గో స్టార్ట్. స్పిన్ చేశాను. ఏదైనా 5 టోకెన్స్ ఇచ్చినట్టున్నాడు. మ్యాక్స్ అయితే నాకు తెలిసి వావ్ 12 టోకెన్స్ వచ్చాయి. నైస్, బాగానే ఇచ్చాడు ఫ్రీ ఫైరోడు. ఓకే, ఒకసారి మళ్ళీ స్పిన్ చేద్దాం. స్పిన్ చేశాను మళ్ళీ. ఇందాల ఎక్కువ టోకెన్స్ ఇచ్చాడు కదా, ఈసారి 8 టోకెన్సే ఇచ్చాడు. ఇందాల ఎక్కువ టోకెన్స్ ఇచ్చాడు అసలే. మరి ఇప్పుడైతే 4 టోకెన్స్ ఉన్నాయి. 18 డైమండ్స్తో స్పిన్ చేస్తే 5 స్పిన్ అవుతుందంట. స్పిన్ చేద్దాం. ఒక ట్రిక్ వాడుతున్నాను. 10 టైమ్స్ అది ఇలా ప్రెస్ చేసి బ్యాక్కి వెళ్ళి వస్తేమన్నా రావచ్చేమో అన్న డౌట్తో స్పిన్ చేస్తున్నాను. ఇప్పుడు స్పిన్ చేద్దాం. లెట్స్ గో, స్పిన్ చేశాను. ఏమైనా వచ్చే అట్లీస్ట్ టోకెన్స్ అయినా ఎక్కువ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంత ట్రిక్ ట్రై చేసినందుకు 6 టోకెన్సే ఇచ్చాడు. ఇక్కడ మనకంత లక్ లేదు. వెళ్ళి ఒకసారి క్లియర్ క్యాస్ట్ కొట్టేసేద్దాం. క్లియర్ క్యాస్ట్ కొట్టేసాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ స్పిన్ చేస్తాను. చూడండి ఎన్ని డైమండ్స్కి నేను స్టార్ట్ చేస్తున్నాను ఇందాక నుంచి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1577 డైమండ్స్ ఉన్నాయి. లెట్స్ గో, స్పిన్ చేద్దాం. లెట్స్ గో, స్పిన్ చేశాను. అట్లీస్ట్ 10 టోకెన్స్ వచ్చినా మనకి బాగుంటుంది అనిపిస్తుంది. వావ్ 10 టోకెన్స్ వచ్చాయి గాయస్, నైస్. మళ్ళీ తిప్పుదాం. ఇప్పుడు 10 ఇచ్చాడు కదా మన ఫ్రీ ఫైర్ అసలే మామూలుడు కాదు. తక్కువ వేస్తాడేమో అనిపిస్తుంది. 10 మీద తక్కువ వేస్తాయేమో. చెప్పాను కదా మామ, ఎన్నో స్పిన్నులు చేసాం ఇలాంటివి. 8 టోకెన్లు ఇచ్చాడు. మళ్ళీ స్పిన్ చేద్దాం. స్పిన్ చేశాను. 90 స్పిన్ వచ్చిందా? ఏమైనా రాలేదు. 6 టోకెన్స్ ఇచ్చాడు. ఇందాకలు ఎక్కువ ఇచ్చాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లియర్ క్యాస్ట్ కొడదాం. వెళ్ళి క్లియర్ క్యాస్ట్ కొట్టాను. మన క్లియర్ క్యాస్ట్ కొట్టకపోతే ఏమో రాదేమో అని చిన్న డౌట్ అనమాట. ఒకసారి మన టుంగ్ మా బండిలేద్దాం. మన M188 అని ఇచ్చాడు కదా లాస్ట్లో. ఈసారి ఏమైనా ఒకసారి ట్రై చేద్దాం. టుంగ్ మామ ఇచ్చే మామ, ఎలాగైనా M10 ఏదో ఒక M10 ఇచ్చామంటే ఆనందపడతాను నేను. లెట్స్ గో, తిప్పుదాం. మళ్ళీ 90 స్పిన్ చేశాను. టోకెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 7 టోకెన్స్. ఇందాకలకన్నా తక్కువ ఇచ్చాడు. చాలా బాధాకరమైన విషయం ఇది. మళ్ళీ స్పిన్ చేద్దాం. స్పిన్ చేశాను. మళ్ళీ టోకెన్స్ ఇచ్చాడు మామ. 6 టోకెన్స్ ఇచ్చాడు మామ. ఇది మరీ దారుణం మామ ఇది. మళ్ళీ స్పిన్ చేస్తున్నాను. మళ్ళీ 90 స్పిన్. ఎన్ని టోకెన్స్? 7 టోకెన్స్. ఒకటి పెంచాడు మామ. చాలా బాధాకరంగా ఉంటుంది మామ ఇలా అయితే. ఈ రెండిట్లో ఏదో ఒక గన్ ఇచ్చినా బాగున్నాను. స్పిన్ చేశాను మళ్ళీ. టోకెన్సే ఇస్తున్నాడు మామ, మనోడు అస్సలు తగ్గట్లేదు. మళ్ళీ స్పిన్ చేశాను. మళ్ళీ సింగిల్ టోకెన్లు ఇస్తే నేను ఏం చేయమంటారు? ఒకసారి వెళ్ళి క్లియర్ క్యాష్ కొట్టొద్దాం. ఏమో మామ, నాకు ఎప్పుడు ఏదైనా టోకెన్స్ కానీ రాకపోతే క్లియర్ క్యాష్ కొట్టకపోతే మనసు ఒప్పుకోదు. అందుకే ఒకసారి వెళ్ళి క్లియర్ క్యాష్ కొట్టామనుకోండి, ఏదైనా వచ్చిందనుకో లక్ కొంచెం ఆనందంగా ఉంటుంది అనమాట. మళ్ళీ తిప్పుదాం. స్పిన్ 90 స్పిన్. లెట్స్ గో, ఏదో ఒకటి విఎస్కే అయినా ఇవ్వు పోనీ. అట్లీస్ట్ ఈ ఏవి ఇవ్వకపోయినా కమాన్ ఇవ్వాలి, ఏదో ఒక గన్ ఇవ్వాలి. ఇవ్వలేదు మామ, మళ్ళీ ఇవ్వలేదు. టోకెన్సే ఇస్తాడు మామ. మనకి గన్నులు అయితే ఇవ్వడం, మనకు అంత లక్ అయితే లేదు. ఎన్ని టోకెన్స్ వచ్చాయి? 11 టోకెన్స్ వచ్చాయి. మళ్ళీ స్పిన్ చేద్దాం ఒకసారి. ఏమైనా లక్ ఉంటే రావచ్చేమో. స్పిన్ చేద్దాం ఈసారైనా. చేశాను. మళ్ళీ టోకెన్సే ఇచ్చాడు మామ. నా దగ్గర ఉన్న టోకెన్లు అయిపోయిన దాకా చల్లగా ఉండదు అనమాట.
ఇంకా 500 టోకెన్స్ దగ్గర ఉండి 600 స్పిన్ చేశాను. మళ్ళీ 7 టోకెన్స్. ఇలా మొత్తం అన్నీ 6, 7 ఇస్తే డైమండ్స్ అని అయిపోతాయి. దేవుడా ఇప్పటికైనా ఇవ్వాలి ప్లీజ్. లేదు, 10 టోకెన్స్ ఇస్తున్నాడు. మనకు కావాల్సిన గన్ అయితే 200 టోకెన్స్. మళ్ళీ తిప్పాను, మళ్ళీ టోకెన్స్ ఇచ్చాడు. అసలు తగ్గట్లేదు. 8 టోకెన్స్. మళ్ళీ ఒకసారి తిప్పుదాం. నేను ఎందుకు బ్యాక్కి వెళ్ళాను అసలు ఎందుకు వెళ్ళానో నాకే తెలీదు. కన్ఫ్యూజన్గా ఉంది. ఒకసారి మళ్ళీ స్పిన్ చేద్దాం. డిప్రెషన్. సర్లేండి, కమాన్ స్పిన్ చేద్దాం. ఒకసారి స్పిన్ చేశాను. అబ్బా, విఎస్కే ఇచ్చాడు బ్రో. ఎందుకు బ్రో నాకు ఆ విఎస్కే? అసలు వేస్ట్, ఉపయోగం కూడా ఉండదు. పోనీ ఇచ్చింది ఏదో ఆ పైది ఇచ్చాడు, ఆ విఎస్కే కిందది ఇచ్చాడు. ఆ కింద ఉన్న విఎస్కే ఎందుకు పనికిరాదు. మళ్ళీ స్పిన్ చేశాను. ఈసారి 3 టోకెన్స్, 2 టోకెన్స్, 10 టోకెన్స్ ఇచ్చాడు. ఏదో అలా పడేస్తున్నాడు టోకెన్స్. ఒకసారి ఇస్తున్నాడు, ఒకసారి ఇవ్వట్లేదు. మళ్ళీ స్పిన్ చేద్దాం ఒకసారి. ఇంక ఈ గన్ ఇచ్చాడు కాబట్టి అసలు ఇవ్వడు ఇంకేమీనా నాకు తెలిసి అయితే. మళ్ళీ 10 టోకెన్స్ ఇచ్చాడు. మన దగ్గర డైమండ్స్ కూడా అయిపోయాయి. వెళ్ళి ఒకసారి టాప్అప్ చేసుకొని వద్దాం. లెట్స్ గో. టాప్అప్ చేస్తాను గైస్. ఇప్పుడు మనం డైమండ్స్ అయితే తెచ్చాను. ఓకే, మనం మళ్ళీ స్పిన్ చేద్దాం. 90 స్పిన్. పోనీ అట్లీస్ట్ మన చింటూ బాయ్ M10 అయినా ఇవ్వాలి, లేకపోతే బ్లూ కలర్ M10 అయినా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను దేవుణ్ణి. దానికన్నా ముందు ఒకసారి మనం క్లియర్ క్యాస్ట్ కొడదాం. కొట్టిన తర్వాత ఒక్కసారికైనా, ఈసారికైనా మనకి ఆ రింగ్లో ఏదో ఒకటి ఎక్స్చేంజ్ కాకుండా క్లియర్ క్యాస్ట్ కొట్టేసి వెళ్ళి రింగ్ స్పిన్ చేద్దాం. మనం వెళ్దాం ఇప్పుడు. ఓకే, లెట్స్ గో. స్పిన్ చేద్దాం. దేవుడి దయ వల్ల ఆ రెండిట్లో ఏదో ఒక M10 వస్తే నేను చాలా ఆనందపడతాను. బట్ నేను ఆ 2 M10లను ఎక్స్చేంజ్ చేయలేను, నా బాధ అది. స్పిన్ చేద్దాం. మళ్ళీ టోకెన్స్ ఇచ్చాడు సక్సెస్ఫుల్గా. 9 టోకెన్స్ ఇచ్చాడు. ఆ 2 M10స్లో డబల్ డ్యామేజ్ ఒకటి చింటూ బాయ్ది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్పిన్ చేద్దాం. 90ది. మళ్ళీ టోకెన్స్ ఇచ్చాడు మామ, అస్సలు తగ్గట్లేదు. ఈసారి బాగానే ఇచ్చినట్టున్నాడు టోకెన్స్. ఓకే, మళ్ళీ తిప్పుదాం. అట్లీస్ట్ ఒక్క గన్ అయినా వస్తే బాగుండు. 6 టోకెన్స్. అయ్యా, మళ్ళీ తిప్పుదాం. కమాన్ వస్తే బాగుండు. ట్రై చేద్దాం. మళ్ళీ స్పిన్ చేస్తున్నాను. దేవుడా ప్లీజ్ ఇవ్వు, ప్లీజ్. ఇప్పుడు 8 టోకెన్లు ఉన్నాయి. లాస్ట్ 4 టోకెన్లు ఇచ్చేస్తే బాగున్నాను. మ్యాక్స్ 10 టోకెన్లు అయినా ఇస్తే బాగున్నాను. ఫోన్ తిప్పుదాం. లెట్స్ గో. 90 స్పిన్ చేద్దాం. ఇంకా లాస్ట్కి మనకు వచ్చేసినట్టే. మనం తీయాలి అనుకున్న రెడ్ గన్ తీసేస్తాం మనం. మనకి ఈ స్పిన్లో అయినా గన్న తగిలితే బాగుంటుంది అనిపిస్తుంది. తాగలేదు మావా సక్సెస్ఫుల్గా. ఇప్పుడు కూడా 5 టోకెన్లు ఇచ్చాడు. ఇంకా సక్సెస్ఫుల్గా మనం రెడ్ కలర్ M10 తీయాలనుకున్నాం కాబట్టి తీసేసాం. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్గా వచ్చేసింది. కాంగ్రాచులేషన్స్ వచ్చింది మామ. మనకి M10 వచ్చింది, రెడ్ కలర్ M10. మనం తీయాలనుకున్నాం కాబట్టి తీసేసాం. లెట్స్ గో. నైస్, చాలా బాగుంది M10. నేను ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్న M10 ఇప్పుడు తీసాను. నెక్స్ట్ ఆ బ్లూ కలర్ది కలర్ బాగుంది. నెక్స్ట్ చింటూ బాయ్ M10 కూడా బాగుంది, కానీ మనకి అట్రిబ్యూట్స్ అంత అనిపించట్లేదు దానివల్ల, అందుకే తీయలేదు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం ఈ గన్ను మనకు కావాల్సింది తీసేసాం కాబట్టి ఒక గేమ్ ప్లే వేసి చూద్దాం. దీంతో ఎలా ఉందో ఒకసారి ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళి ఒక గేమ్ ప్లే వేసి చూద్దాం. దానికన్నా మనకి ముందుగా చేయాల్సింది మన టుంగ్ మామ బండిల్ మార్చాలి. లేకపోతే దీన్ని తీసి కొడితే మరి కామెడీగా ఉంటుంది. లెట్స్ గో. ఒకసారి వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళి ఆడి చూద్దాం. ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్దాం, అక్కడ వెళ్ళి ఆడదాం. ఆడి చూసి మన కొత్త M10 ఎలా ఉందో చూద్దాం. అసలు హెడ్స్ ఎలా పడుతున్నాయో చూద్దాం. డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ కదా, చూద్దాం అసలు ఎలా ఉందో దీని పరిస్థితి. లెట్స్ గో. ఫైనల్గా అయితే మనం వచ్చాం ట్రైనింగ్ గ్రౌండ్కి. ఒకసారి చూద్దాం హెడ్స్ ఎలా పడుతున్నాయో. బాగానే పడుతున్నట్టున్నాయి. 124 పడే రేంజ్. బాగానే హెడ్స్ పడుతున్నాయి మామ. 117 పడింది దీనికి ఇప్పుడు. ఒకసారి మనం ట్రైనింగ్ గ్రౌండ్కి కూడా వెళ్ళి ఒకసారి ఆడి చూద్దాం ఎలా ఉందో గన్ను. చాలా బాగానే పడుతుంది హెడ్. మనకి ఇలా బాట్ ప్లేయర్ దగ్గర ఆడడం వల్ల బాగానే పడుతున్నట్టుంది. నెక్స్ట్ ఒకసారి మనం ట్రైనింగ్ గ్రౌండ్ మెయిన్
అందరూ ఫైటింగ్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి ఆడదాం. అసలు అక్కడ ఎలా పడుతుంది అనేది చూడాలి. అందరూ మూమెంట్ ఇస్తూ ఉంటారు కాబట్టి లెట్స్ గో చూద్దాం. ఎవడు దొరుకుతాడు, అక్కడ ఎక్కడైనా ఉన్నారా వెతుకుదాం. దొరికాడు ఒకడు. కొట్టు 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 కొట్టు. అయ్యా పడిపోయి. పర్లేదు మనం మళ్ళీ దిగి కొడదాం. ఈయనే కొడదాం కావాలంటే, తర్వాత మళ్ళీ ఎవడో ఒకడు దొరుకుతాడు. ఇప్పుడు ఆడిని కొడదాం. ఫస్ట్ బుల్లెట్ కదా, అలాగే ఉంటుంది. నెమ్మదిగా అలా అలవాటు చేసుకుంటుండాలి. నెక్స్ట్ దొరుకుతాడు, ఎవడో ఒకడు దొరుకుతాడు. హెడ్ కొడదాం ఆడికి. ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఆడిని వేద్దాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నా లోపల వాడు ఉన్నాడు. లోపల ఆడికి హెడ్ హెడ్ వేసాను. అబ్బా ఒక దెబ్బ తగిలింది. మామూలుగా ఉండదు. M10 మజాక పదండి. ఈడే కదా మనల్ని ఇందాల ఫస్ట్లో కొట్టాడు. వేద్దాం ఇడికి. వచ్చాడు ఇందాలు ఫస్ట్ రాగానే కొట్టాడు. వీడికి వేద్దాం. ఇక్కడ ఉన్నాడు వాడు. అది హెడ్ మామూలుగా ఉండదు. M10 అంటే అసలే కొత్త M10 అనేది. తీసేద్దాం. ఎవడు దొరుకుతాయని. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాడు, ఆడిని వేసేద్దాం. నాకైతే M10 బాగానే నచ్చింది. నాకు ఆడడానికైతే చాలా బాగుంది. నెక్స్ట్ హెడ్స్ చాలా బాగా పడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో M10 తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు లక్కీగా అయింది. మీకు అసలు ఆ బ్లూ కలర్ M10 నచ్చిందో లేదో ఒకసారి చెప్పండి నాకు కామెంట్స్లో. నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ గన్ తీయడానికి నియర్ బై నాకైతే తెలిసి అయితే 2000 డైమండ్స్ అయినట్టున్నాయి. ఒకసారి మీరు చూసి నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఈవెంట్స్ ఏ వచ్చినా అవి మళ్ళీ మనం స్పిన్ చేద్దాం. కొత్త ఈవెంట్స్ అని స్పిన్ చేద్దాం. అసలు మీకు ఈ గన్ తీయడానికి ఎన్ని డైమండ్స్ పట్టాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న గంటను కూడా కొట్టండి. ఓకే గాయస్, మనం మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోలో కలుద్దాం. ఓకే అయితే బాయ్ బాయ్, సీ యూ.